నమస్తే ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించే దుమ్దా ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్ కో పవర్డ్ బై మందిరా బై మానేపల్లి. నిజం చెప్తున్నా, పేరుకు మనకు ముఖ్యమంత్రి రేవంత్ సారే గాని మన మీద పెత్తనం మాత్రం మోదీ సార్ది, చంద్రాల సార్ది. గట్ల నడుతుంది కథ. చంద్రాల సార్ దర్శకత్వంలో మన నీళ్ళని ఆంధ్రకి ఎట్లెత్తుకోబోతురో చూస్తూనే ఉన్నాం కదా కండ్లారా. నీళ్ళే కాదు, గరీబోలకు న్యాయం కావాలన్నా చంద్రాల సారు దయగల సూపు కావాలి మనకెళ్ళి. ఎందుకు ఇట్లా అనవలసి వస్తుందో ఈ ముచ్చట చూస్తే మీకే సమజవుతుంది. ఆవోలా మన రేవంత్ సారు బడబాబులను కాపాడుడే పెద్ద పని పెట్టుకున్నట్టున్నది. ముఖ్యంగా ఈ పువ్వు పార్టీ అటు ఆంధ్ర, తెలుగుదేశం, జనసేన పార్టీల కోసమే పని చేస్తున్నాయేందని కొడుతుంది చాలా మందికి. అంతెందుకు, మొన్నటికి మొన్న బండి సంజయ్ కొడుకు భగీరథు పోక్సో కేసులు ఇరుక్కుంటే ఆయనను కాపాడే తందుకు ఒక పిల్లి మొగ్గలేసిర్రా. ఇక ఇప్పుడేమో జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కొడుకు మీద కేసులు కాకుండా ఎక్కడికక్కడ షుప్షాప్ చేసే పని పెట్టుకున్నట్టు కొడుతుంది. జనసేన ఎంపీ కొడుకు సంజూషు మన హైదరాబాద్లో ఒక ఖరీదైన కార్లా గిర్ర తిరుక్కుంటా పాపం ఒక బుజ్జిని టక్కరి చేసి చంపిండు. పాపం ఆమె మాల్లా 18,000 జీతానికి పనిచేస్తుంది. ఒడిశా రాష్ట్రపామె బతుకు తెరువు కోసం పట్టణానికి వచ్చి జనసేన ఎంపీ కొడుకు చేయబట్టి పానాలే పోయినాయి. ఎంత ఘోరం ఇది. కానీ ఏం చేసిర్రో ఎరికేనా? ఖాళీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసి ఖాళీ యాక్సిడెంట్ అని కేసు రాసుకొని అప్పటికప్పుడే స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి జాగదోలిర్రు. మర్యాద ఎంత ఘోరం ఇది, ఎంత అన్యాయం. మనిషి చచ్చిపోతే అప్పటికప్పుడే స్టేషన్ బెయిల్ ఇచ్చుడేంది. ఎంత జనసేన ఎంపీ కొడుకైతే మాత్రం న్యాయం ఇంత ఘోరం ఉంటుందా? లాస్ట్కు విచారణకు కూడా పోలేదట ఆ ఎంపీ పుత్రరత్తు. ఎంత ధైర్యం చూడు, ఎంత నమ్మకం మన పోలీసుల మీద. అసలైతే యాక్సిడెంట్ జరిగినాడు ఆ ఎంపీ కొడుకు పేరు సుత బయటకు రాకుండా చేసిర్రు పోలీసులు. ఎవరో చిన్నపాటి డ్రైవర్ను ముంగట పెట్టే ఉపాయం చేసిర్రు. కానీ జనసేన ఎంపీ కొడుకు ఫోటోలు, సీసీటీవీ వీడియోలు బయటపడుతూనే ఇక తప్పేటట్టు లేదని పాపం ఆమె చచ్చిపోయినాక 4 వద్దులకు కేసులు పెట్టిర్రు. ఏంటిది అసలు? అదే ఒక్క ప్యాదోడు గిసొంటి టక్కర్ చేసి తూకుందరా? ఖాళీ బండి నడిపినా రాత్రంతా జైలు ఎత్తారు. అసొంటిది కారు నడిపి మనిషిని చంపినోని బెయిల్ ఇచ్చి మరి రాష్ట్ర మర్యాదలతోని సాగదోలుడు. మన ఆంధ్రాలో అసలు హోంశాఖ ఉన్నదా లేదా? ఇప్పుడనే కాదు, బండి భగీరథ కేసు అప్పుడు సూత సేమ్. అప్పుడు కూడా భగీరథను కాపాడేందుకు 9 రోజుల దాకా అరెస్టు సూత చేయకుండా టైంపాస్ చేసిర్రు. ఇక అందరు రోడ్డు మీదకి వచ్చే వరకల్లా అప్పుడు పోలీసులకు తప్పలేదు. అంటే ఆడబిడ్డలకు అన్యాయం జరిగినా, పానాలు పోయినా ఇంట్లో చంద్రబాబు మనుషులు పువ్వు పాటోళ్ళుంటే కేసులు లేవు, ఏం లేదన్నట్టు చేసుడేంది? అసలు ప్రజాపాలన అంటే బడాబాబుల ఇజ్జత్ కాపాడుకుంటా అన్యాయం చేసిన వాళ్ళను కంటికి రెప్పలెక్క కాపాడుకునుడేనా? గిట్లనే కోపానికి వస్తుర్రోల్లా. అన్నట్టు డీజీపీ సార్తో సహా పోలీసులకు అందరికీ పెద్ద పెబ్బ హోమ్ మినిస్టరే కదా. మరి మన హోమ్ మినిస్టర్ ఎవరు? రేవంత్ సార్ వారు. ఇక రేవంత్ సార్ వారి ఏలుబడిలా ఆయన శాఖలు ఉన్న పోలీసులు ఏ తీర్లో దూసుకోపోతుర్రో, శాంతి భద్రతలు మంచిగా అరుచుకుంటుర్రో మీకు తెలుస్తూనే ఉన్నది. మళ్ళోసారి మీకు చూపిస్తా. ముఖ్యంగా మన హోమ్ మినిస్టర్ రేవంత్ సార్ మాత్రం బరాబరు చూడాలి పారి వరంగల్ దిక్కు. అయితే వరంగల్లోనోళ్ళ ఉరుసుగుట్ట బారుకాడ ఒక ఆయనే ఫుల్ మందు దాగి గాయగా అయ్యేస్తాడు. చుట్టుముట్టున్నోళ్ళు 100కు ఫోన్ కొట్టి కానిస్టేబుల్ పిలిపించిర్రు. కానిస్టేబుల్ కున్న ఆ తాగుబోతున్నాడు మా జరసేపు బయసు నడిచింది. ఆ తాగుబోతు మహాశేడు అంగి కూడా ఇప్పిండు. అతనికి గోగిట్లా అయింది. అందుకరి వీని కూడా ఫస్ట్ వీని కూడా అగో
అగ చూసినావా పోలీస్ ఆయన దౌడపుంట జరుచుడుతోనే ఈయన కూడా ఊకోలే సేమ్ టు సేమ్ ఈయన కూడా జరిచిండు. ఇక అటెన్క లాఠీతోని ఈయన కొడితే ఆయన కూడా తగ్గేదేలే అన్నట్టు వేసిండు. ఇట్లా నడి రోడ్డు మీద పోలీస్ ఆయనకు తాగుబోతు ఆయనకు ఫైటింగ్ అయింది. అయితే అసలు సిసలైన ట్విస్ట్ చెప్పాలనా, ఈ తాగుబోతు ఆయన సుత పోలీస్ అయినట కానిస్టేబుల్. అంటే ఇద్దరు కానిస్టేబుల్ నడిబాజా అట్లా తన్నుకొని పోలీసుల పరపతిని వీళ్ళ హోమ్ మినిస్టర్ రేవంత్ సార్ పథారను గీతీర్లా వెంచిర్రా అన్నట్టు. కథకు నవాడెత్తు. ఇగో ఇప్పుడు మన రాష్ట్రంలో గిట్లున్నదా అనొల్ల పోలీసులే గిట్లుంటే ఇక కడమోళ్ళు ఊకుంటారా? అందుకే కావచ్చు దొంగతనాలు, మర్డర్లు, గంజాయి గింజాయి 3 ఏళ్ల సంది ఎంత పెరిగిందో చూస్తూనే ఉన్నాం. పోలీసుల భయం లేకపోవట్కనే కదా రాష్ట్రం గిట్లా గోసవాడేది. వాళ్ళే చక్కగా లేరాయే. ఇక శాంతి భద్రతలు ఇంకేం చూస్తారని అంటుర్రు పబ్లిక్. అందుకోరి అందుకోరి వీని కూడా ఫస్ట్ వీని కూడా కాదు ఉన్నదే 50 గజాలు. 50 గజాల జాగల జాగమంది చిన్న పార్టీలు కట్టుకుంటారు. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనుకుంటా. కానీ గదే 50 గజాల 7 అంతస్తుల మేడ కట్టేటోని ఏమనాలి? అట్లా కట్టుకునేందుకు పర్మిషన్ ఇచ్చినోని ఇంకేమనాలి? బస్తీల పొంట గరీబోల ఇళ్ల కాడ తిరుగుతున్న హైడ్రా బుల్డోజరు అటుకెళ్ళి నజరు కూడా వేయలేదంటే ఇంకేం చెప్పాలి? ఆగో మన హైదరాబాద్లో 7 అంతస్తుల మేడ కుటుంబాలనే కూల్చేసింది. అసలు ఈ బంగ్లా కట్టినోంది ఏం తెలివి అనుకోవాలి, ఏం దిమాక్ అనుకోవాలి? 50 గజాల 7 అంతస్తుల మేడ కట్టుడైంది అంటే గిన్నీస్ బుక్ లా గిట్లా ఎక్కుదాం అనుకున్నాడా ఎట్లా? కాతా గాని 50 గజాలంటే ఎంత ఉంటుందోలా గన్లా 7 అంతస్తులు కట్టిండు, ఉసురు పోసుకున్నాడు. గచ్చిబౌలి కాడ అంజయ్య నగర్ కాడనుల్ల ఇగో 7 అంతస్తుల బిల్డింగ్ ఊలిపోయింది. పక్క పొంటి ఉన్న ఇంకో మేడ మీద సుత మట్టిపెడ్డలు ఉష్కపెల్లలు రౌతులు పడ్డాయి. ఆ అపార్ట్మెంట్లు ఉన్నోళ్ళకు కూడా దెబ్బలు దాకినాయి. ఇక ఈ 7 అంతస్తుల మేడ గూలి 2 కార్మికులు బండల కింద పడి జీవిడిచిర్రు. అగో పాపం. అద్మానం వాడేత్తు. ఇంకా కొందరికి దెబ్బలు కూడా తాకినాయి. ఇంకా నయ్యం ఈ మేడలా ఇంకా జనాలు రాలే. అగర్సే అలా కుటుంబాలు ఉంటే ఎంత ఆగమవు ఎంత గోసవు. కాదు ఈ బిల్డింగ్ ఓనర్ గానికి గంత ఆపార్చన ఎందుకు? గంత ఆగడు పోతుతానమేంది? పైసల కోసం మంది పానాలతోని ఆడుకునుడేంది? అసలు ఈ పర్మిషన్ ఇచ్చినోనిది అన్నాలే. పట్నంలా 7 అంతస్తుల మేడ కడుతుంటే అసలు ఆఫీసర్లకు కనబడతలేదా? మున్సిపాలిటీలు కళ్ళు మూసుకున్నారా? అసలు ఈ హైదరాబాద్లో ఏం చేస్తాను? ఇంకా ఈ ఇల్లు నాలకానే ఉన్నదట, కబ్జా చేసిర్రట. ఓ దిక్కేమో నాలల కాడ ఇండ్లు అనుకుంటా గరీబోళ్ళ ఇండ్లు కూలగొట్టిన హైడ్రా బుల్డోజర్లు మరి ఈడికెందుకు రాలే? 7 అంతస్తులు కట్టేదాకా ఏం చేస్తానే? ఇసొంటి జరిగినప్పుడే ఆఫీసర్లు హైదరాబాద్లో వచ్చి ఇంకో పని కాకుండా చేస్తాం, సీజ్ చేస్తాం, అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని రాగాలు తీస్తారు. ఇక చేసుడేందో ముందుగాలనే చేస్తే ఏమైతుంది? కథకు నా వాడేత్తు.
చేసే పెదవుల కంటే సాయం చేసే చేతులు మిన్నా అని అంటారు కదా. 100% నిజమోళ్ళ. నిజంగా ఒకరికి మేలు చేసినా, ఆపదల సాయం ఉన్నా, ఒకరు ప్రాణాలు కాపాడినా ఆ రోజంతా సంతోషంగా ఉంటుంది. వాళ్ళ మనసుకు తృప్తి అనిపిస్తుంది. ఇగో వీళ్ళు కూడా మనసు తృప్తి చేసుకున్నారు. ఎవరంటారా? అగో చూడుర్రి. ఇగో ఇప్పుడు మనం ఒక పెళ్లి కార్యానికి వచ్చినాం. పెళ్లి పిల్లను చూడుర్రి ఏం చేస్తాందబ్బా, ఏమన్నా ఆచారమా ఏంది అనిపిస్తుందా ఏంది? ఆచారం కాదు, పెళ్లి పీటల మీద కూడా ఆమె చేసే కొలువుకు న్యాయం చేస్తుంది. ఆమె చదివిన చదువుకు జిమ్మదారిగా ఉన్నది. పెళ్లి బట్టలనే పేషెంట్కు ట్రీట్మెంట్ చేస్తుంది. అయితే ఈ పెళ్లి పిల్ల డాక్టరు, కేరళ ఆమె లగ్గం చేసుకుంటుంది. అయితే పెళ్లిలా వంటలు వండే 2 పిల్లగాండ్లకు సుస్తైంది. చక్కెర వచ్చి పడిపోయిర్రు. అందరూ హైబత్ అయ్యిర్రు. అంతల్నే ఈ పెళ్లి పిల్ల పీటల మీదకెళ్ళి లేచొచ్చి ఇగో వాళ్ళకు ట్రీట్మెంట్ చేసిందోళ్ళ. నిజంగా గ్రేట్ కదా. డాక్టర్ అంటేనే గిట్లుండాలి. ఎవరన్నా ఆపదలు ఉన్నారంటే వాళ్ళకు ముందుగాల ట్రీట్మెంట్ చేయాలి. అట్లా చేస్తారు కాబట్టే డాక్టర్లను దేవుళ్ళు అని అంటారు. ఇప్పుడు ఇంకో జాగాకు పోదాం రారి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగో బాయిల బుజ్జి. ఆ బుజ్జిని గింతమందికి కలిసి మీదికి తీసుకొచ్చిర్రు. అయితే ఈ బుజ్జి నడుచుకుంటా పోతుంటే కుక్క ఏంబటి పడ్డది. బుజ్జి ఉరుక్కుంటా 40 అడుగుల లోతులున్న బాయిలకు దునికింది. ఇంకా నయం అందులో నీళ్లు లేవట. ఇక ఆ బుజ్జి ఇట్లా వడుడుతోనే ఊరోళ్ళు రెస్క్యూ వాళ్ళు వచ్చి ఆమెను కాపాడే ఉపాయం చేసిర్రు. ఇగో గిట్లా బయటకు తీసిర్రు. 40 అడుగుల లోతున్న బాయిల పడి ఇట్లా బయటకు వచ్చిందంటే నిజంగా ఈ బుజ్జికి భూమి మీద నూకలు బాకీ ఉన్నాయి అన్నట్టు. వీళ్ళ సాహసాన్ని మాత్రం మెచ్చుకొని తీరవలసిందే. అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో ఒక స్వీట్ల దుకాణం. ఆ దుకాణానికి బాగా గిరాకత్తది. అయితే అప్పుడే ఆడికి కొందరు వచ్చిర్రు. స్వీట్ ముక్క కొన్నారు. ఆ ముక్కను తినుమని ఉల్టా ఆ దుకాణం ఓనర్కే ఇనాంగా ఇచ్చిర్రు. అంతే ఆ ఓనరు గచ్చా వణికిండు. ఎందుకట్లా కావచ్చు? ఏమైంది అసలు? పారారుసుకుందాం. అసలు స్వీట్ల దుకాణం పోతేనే ఊరిల్లు వస్తుంది కదా నోళ్ళ. స్వీట్ ముక్కలు గట్ల తయారు చేస్తారు. చాలా మందికి స్వీట్లు చాలా ఇష్టం. షుగర్ ఉన్నా మంచిదే, జరా సైజుద్దాం అనుకుంటారు. అయితే గిట్లనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనోళ్ళ ఈ స్వీట్ల దుకాణానికి బగ్గ గిరాకట. అయితే 2 పోలీసులు ఆడికి వచ్చి ఒక స్వీట్ ముక్క కొన్నారు. దాన్ని ఓనర్కు తినమని చెప్పిర్రు. కానీ ఆయన తినలేదు. అరే మోమాటం వద్దు, నువ్వు తయారు చేసిన స్వీటే తినన్నా, తిను అని అడిగినా వెనకనుకకు పోయిండోళ్ళ. అట్లా పనిచేసే పిల్లగాడు సుత తినలే. ఎందుకు తినలేదో ఎరికేనా? అది తింటే డైరెక్ట్ దావఖానకే. గాశారం మంచిగా లేకుంటే అటు అటు పైలోకాలకే. అంటే డూప్లికేట్ స్వీట్ అన్నట్టు వీళ్ళు తయారు చేసేది. అంత కల్తీ చేసుకుంటా ఆ మంది పానాలతో ఆడుకుంటారు. ఎవరో ఫిర్యాదు చేస్తే ఆఫీసర్లు వచ్చి వీళ్ళు తయారు చేసే స్వీట్ను వీళ్ళనే తినమన్నారు. వాళ్ళు తినలే. అంటే వీళ్ళ పానాలేమో బంగారం కానీ మంది పానాలు వేస్టా? వీళ్ళే మనుషులు కానీ అవతలు మనుషులు కాదా? ఎంత ఘోరం ఇది, ఎంత అన్యాయం. కల్తీలు చేసి మంది కంటగట్టి వాళ్ళ బతుకులతో ఆడుకునుడేంది? ఇది ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఉత్తరప్రదేశ్ అనే కాదు, అంతటా గిట్ల నకిలీ కథనే వెళ్తుంది. నూనె కలితే, నెయ్యి కలితే, బియ్యం కలితే, కూరలు కలితే, పైసల కోసం కల్తీలు చేసుడు, మంది పానాలు తీసుడు. అసలు నన్ను అడిగితే గిట్ల కల్తీలు చేసి అమ్మేటోళ్ళ మీద మర్డర్ కేసు పెట్టాలి, అంతే కదా. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించే దుమ్దా ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్ కో పవర్డ్ బై మందిరా బై మానేపల్లి. ఇవి ఆల్టి దుమ్దా ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకుని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండి టీ న్యూస్.